హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు వీక్షిత. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చిన్నపిల్లల డ్రెస్సెస్ పైన మిర్రర్ వర్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించడం జరిగింది. ఇలా ప్లెయిన్ వాటిపైన మిర్రర్స్ ఎంతో సింపుల్గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది స్టిచ్చింగ్ తర్వాత మీకు చూపిస్తున్నాను. మనం ఇదే వర్క్ బయట తీసుకుంటే 500 అబోవ్ చార్జ్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా మనం ఇంట్లోనే ఫ్రీ టైంలో స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ప్లెయిన్ అండి, ప్లెయిన్ డ్రెస్. దీనికి ఫస్ట్ నెక్ చుట్టూ ఇలా స్మాల్ సైజ్ మిర్రర్ స్టిచ్ చేయడం జరిగింది. మనకు ఈ మెటీరియల్ అంతా కూడా లేడీస్ కార్నర్లో కానీ ఎనీ బ్యాంగిల్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ మిర్రర్స్లో మనకు 2 రకాలు ఉంటాయి. గ్లాస్ మిర్రర్ అండ్ ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి. మనకు యూజువల్గా గ్లాస్ మిర్రర్స్ అయితే చాలా చక్కగా ఉంటుంది లుక్. ఇది గ్లాస్ మిర్రర్స్ ఇక్కడ స్టిచ్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ ఒక కలర్ మెరూన్ కలర్ స్టిచ్ చేశాను. ఆల్టర్నేటివ్గా దీనికి గ్రీన్ కలర్ ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ తర్వాత నెక్ ఇలా ఉంటుంది. ఒక మిర్రర్ మీకు స్టిచ్ చేసి చూపిస్తాను. మిగిలిన అన్ని మిర్రర్స్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేయడం జరిగింది. ఎంతో సింపుల్ అండి, ఎంతో ఈజీ కూడా. ఫస్ట్ ఇలా 4 కార్నర్స్ మనం స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఇది నేను ఈ మిర్రర్ని గ్లూతో స్టిచ్ చేసి జారిపోకుండా మనకు కుట్టడానికి కంఫర్ట్గా ఉంటుంది కదా, ఇలా స్టిక్ అయి ఉంటే మిర్రర్ స్టిచ్ చేసిన తర్వాత దీనిపైన ఇలా 4 కార్నర్స్ వేసుకొని తర్వాత రౌండ్ స్టిచ్ ఎలా వేస్తానో మీరే చూసేయండి. ఈ వర్క్ పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. బ్లౌజెస్ పైన కానీ డ్రెస్ నెక్ పైన అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మిర్రర్ వర్క్ ఆల్రెడీ నేను 2 బ్లౌజెస్ పైన వేశాను. వీడియో షూట్ చేయడానికి టైం సరిపోక తీయలేదు. ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఈ కార్నర్ నుండి మనం ఇలా నీడిల్ని లోపల నుంచి బయటికి తీసి స్టిచ్ చేయాలి. ఇది సిల్క్ థ్రెడ్స్ కదా, మనం కొంచెం డెలికేట్గా యూజ్ చేయాలి, లేకపోతే తొందరగా ముడి పడిపోతాయి. మళ్ళీ పక్క నుండి అలా తీసుకొని మళ్ళీ పైనుండి కిందకి మళ్ళీ సూది లోపలికి గుచ్చేసి ఈ విధంగానే మిర్రర్ అంతా కూడా కుట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇలా ఎంతో సింపుల్ కదండి. మీరు కూడా ఒక మిర్రర్ ఒకసారి ట్రై చేస్తే మిగతా అన్నీ కూడా ఎంతో సింపుల్గా ఈజీగా కుట్టేస్తారు. ఈ మిర్రర్ వర్క్ అనేది చాలా బాగుంటుందండి. నేను దీనిపైన మళ్ళీ ఒక బిగ్ సైజ్ రౌండ్ మిర్రర్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చాలా పట్టు శారీస్ బ్లౌజెస్ ప్లెయిన్లో రావడం జరుగుతుంది కదా, వాటిపైన ఇలాంటి మిర్రర్ వర్క్ వేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఆల్రెడీ నేను ఒక బ్లౌజ్కి మిర్రర్ వర్క్ చేశానని చెప్పాను కదా, అది కూడా మీకు ఎండ్లో పిక్ చూపిస్తాను. ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి మిర్రర్. తర్వాత ముడి వేసి కట్ చేసుకోవాలి థ్రెడ్ని. ఇప్పుడు ఈ మిర్రర్ కింద బిగ్ సైజ్ మిర్రర్ని స్టిచ్ చేశాను కదా, ఇది కూడా అలానే మనం చిన్న మిర్రర్ ఎలా స్టిచ్ చేసామో అలానే ఇది కూడా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఇలా పెట్టాను ఒక మిర్రర్ బిగ్ సైజ్. తర్వాత కింద వచ్చి వాటర్ డ్రాప్ కుందన్స్ స్టిచ్ చేసి దానికి చుట్టూ కూడా గొలుసు కుట్టు వేయటం జరిగింది.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.